గారిది ఇంకా కమల్ హాసన్ గారిది రీయూనియన్ అనే గ్లిమ్స్ వచ్చింది, ఎలా అనిపించింది? ఎక్స్ట్రాడినరీగా ఉందండి. ఒకే వర్డ్లో చెప్పాలంటే ఎక్స్ట్రాడినరీ. అందులో సమస్య లేదు. వాళ్ళిద్దరూ ఎంత పెద్ద హీరోలు అనేది మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లే. ఒక అటు రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు ఒకే ఫ్రేమ్లో ఒకే సినిమాలో యాక్ట్ చేయటం అనేది ఎంత గొప్ప విషయం. అంటే ఇండియన్ సినిమా మార్కెట్ని షేక్ చేసే అతిపెద్ద సినిమా. అటు ఒకే సినిమాలో ఈ విషయంలో ఏంటంటే నెల్సన్ దిలీప్ కుమార్ గారికి మాత్రం థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళిద్దరినే ఒకే సినిమాలో యాక్ట్ చేయించేలాగా అది ఏం నచ్చజెప్పి ఆ సినిమా తీస్తున్నారో మనం ప్రత్యేకంగా చెప్పలేం. కానీ వాళ్ళిద్దరూ ఒకే ఫ్రేమ్లో ఉండటం, ఒకే సినిమాలో ఉండటం అనేది అద్భుతం. సినీ ప్రేక్షకులకి, సినీ ఫ్యాన్స్కి మాత్రం అది అద్భుతం అండి. అటు కమల్ హాసన్ గారి ఫ్యాన్స్కి కానీ, ఇటు రజనీకాంత్ గారి ఫ్యాన్స్కి కానీ చాలా పెద్ద వార్త ఇది. ఆ గ్లిమ్స్ కూడా చూస్తే ఏంటంటే ఇండియాలో ఇప్పటివరకు నేను అంత గొప్ప గ్లిమ్స్ నేను చూడలేదండి. ఎందుకంటే అనిరుద్ధ్ గారు ఎంత బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ఆ బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు వాళ్ళ సెలక్షను ఏది వాచ్ సెలక్షన్ కానీ, సపోజ్ ఈయన ఒక వాచ్ సెలెక్ట్ చేసుకుంటే ఇది ఎవరు సెలెక్ట్ చేసుకున్నారు ఆయన అంటే ఇది ఇంకోటి సెలెక్ట్ చేసుకోవటం, ఈయన ఏం సెలెక్ట్ చేసుకున్నాడంటే ఆపోజిట్ సెలెక్ట్ చేసుకుని వాళ్ళిద్దరూ మనకేదో హైప్ క్రియేట్ చేశారు మొత్తం మీద. అంటే వీళ్ళిద్దరికి పడదేమో, లేకపోతే వీళ్ళిద్దరే ఉన్న ఒకళ్ళు హీరో అయితే ఒకళ్ళు విలన్ ఏమో అన్న విధంగా వాళ్ళు ప్రవర్తించే తీరు మాత్రం అద్భుతం. ఇదొకసారి పక్కన పెడితే ఆ టీజర్లో మనం ఇంకోటి గమనించవచ్చండి. ఏంటంటే వాళ్ళిద్దరు నడుచుకుంటూ వస్తుంటే స్లో మోషన్ షార్ట్స్ వేశారు ఎక్కువగా. ఆ స్లో మోషన్ షార్ట్స్లోనే అక్కడ ఒక గ్యారేజ్లో పనిచేసే అమ్మాయిలు కార్లు క్లీన్ చేసేవాళ్ళు కానీ, లేకపోతే మెకానిక్ చేసేవాళ్ళు కానీ వీళ్ళ వైపు చూడడం అనేది అద్భుతంగా ఉంది. ఆ షార్ట్స్ అన్నీ కూడా అంటే ఒక ఏదో కుర్రోళ్ళని చూస్తున్నామా మనం. వాళ్ళు యాక్చువల్గా ఇద్దరు 70 సంవత్సరాలు దాటిన పెద్ద హీరోలు, గొప్ప హీరోలు. అటువంటి హీరోలను వాళ్ళు అలాగే చూసి చూడడం మన ప్రేక్షకులను కూడా, ఫ్యాన్స్ని కూడా ఎంతో ఉర్రూతలిగించగానే ఉంది. అదైతే వాళ్ళిద్దరిని ఒకే ఫ్రేమ్లో పెట్టడం చాలా అద్భుతంగా ఉంది. అనిరుద్ధ్ గారి మ్యూజిక్ అదిరిపోయిందండి, అదిరిపోయింది. అంటే వాళ్ళ స్లో మోషన్స్ వచ్చేటప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోరు ఎక్స్ట్రాడినరీగా ఉంది. అసలు మామూలుగా లేదు. అంటే ఆ సినిమాకి ఎంత కావాలో అంతకంటే అనిరుద్ధ్ గారు అంతకు గతంలో మనం చాలా చూసాం, చాలా సినిమాలకి ఇచ్చారు. అవన్నీ కూడా ఏంటంటే ఒకే టైప్లో ఉన్నట్టుండే వాస్తవానికి. కానీ ఏంటంటే దీనికి డిఫరెంట్గా ఉంది. మ్యూజిక్ అదిరిపోయింది. అది వాళ్ళిద్దరూ వాకింగ్ చేసుకొచ్చేటప్పుడు, లేదా వాళ్ళు వాచ్లు సెలెక్ట్ చేసుకున్నప్పుడు, స్వెట్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా చాలా చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. అంత అద్భుతంగా ఉండటం అనేది చాలా గొప్ప విషయం అండి. ఈ విషయంలో అయితే నెల్సన్ దిలీప్ కుమార్ గారికి మాత్రం చాలా చాలా గొప్ప డైరెక్టర్ అవుతాడు. ఈ సినిమా తీసి సూపర్ హిట్ చేయగలిగితే అంత గొప్ప డైరెక్టర్. వాళ్ళిద్దరినీ ఒకే ఫ్రేమ్లో చేయడం మాత్రం ఆయన నిజంగా అదృష్టవంతుడు కూడా. ఒక గొప్ప డైరెక్టర్ కాదు, నిజంగా అదృష్టవంతుడు కూడా. డైరెక్టర్ గారిని, మ్యూజిక్ డైరెక్టర్ గారిని కమల్ హాసన్ గారు క్వశ్చన్ అడిగారు, ఇదంతా పక్కన పెట్టండి, హీరో ఎవరు అని చెప్పి. హీరో ఎవరనేది మనం చెప్పాలంటే కనుక ఆ సినిమా చూస్తేనే మనకు అర్థమవుతుందండి. ఓవరాల్గా ఏంటంటే ఇద్దరు పెద్ద హీరోలుగానే ఎస్టాబ్లిష్ అయ్యారు. దిలీప్ గారు కూడా హీరోగానే వాళ్ళని చూస్తారు. అయితే ఏంటంటే ఇక్కడ ఏమన్నా కమల్ హాసన్ గారు విలన్ అయ్యి, లేకపోతే రజనీకాంత్ గారు హీరో అవుతారు అనేది మనం ప్రత్యేకంగా చెప్పలేం. కానీ వాళ్ళిద్దరూ ఒకే ఫ్రేమ్లో ఉండటమే ప్రేక్షకుల అదృష్టం, ఫ్యాన్స్ అదృష్టం. అది వాళ్ళని ఒకే స్క్రీన్లో చూడటం అనేది నిజంగా మనకి కన్నుల పండుగ అనమాట. అంత గొప్ప హీరోలు ఒకే సినిమాలో ఉండటం నిజంగా చాలా గొప్ప విషయం అండి. తమిళ ఇండస్ట్రీకి వీళ్ళిద్దరు సూపర్ స్టార్. అవునండి. అంటే వాళ్ళు ఇండస్ట్రీ ఉన్నదే వాళ్ళ గురించి, వాళ్ళ వల్ల అని చెప్పి నమ్ముతారు. అవునండి. అవును. పెద్ద హీరోస్ ఇద్దరు, సీనియర్ హీరోస్ ఒక స్క్రీన్ మీద కనబడితే ఎలా ఉంటుంది? ఫ్యాన్స్ ఇంకా పూనకాలే, అందులో సమస్య లేదండి. ఎక్స్ట్రాడినరీ అంటే ఎక్స్ట్రాడినరీ అనే మాట కూడా చిన్నదేమో వాస్తవాన్ని చెప్పాలంటే. అటువంటి పెద్ద హీరోలు, అటు గొప్ప హీరోలు ఒకే సినిమాలో ఉండి వాళ్ళిద్దరిని సెట్ చేయటం నెల్సన్ గారికి అది చాలా గొప్ప విషయం అని భావిస్తున్నాను. ప్రొడ్యూసర్లు కూడా చాలా వాళ్ళు ఎంతైనా పెట్టగలిగే ప్రొడ్యూసర్లే. అయితే ఇది ప్రొడ్యూసర్లు ఏంటి, నెల్సన్ సినిమా ఏంటి అనేది కాదు, వాళ్ళిద్దరూ ఒకే ఫ్రేమ్లో ఉండటమే గొప్ప విషయం. అదే సినిమాకి పెద్ద హైలైట్. ఆ సినిమా ఒక మాదిరిగా ఉన్నా సరే ప్రజలు వాళ్ళిద్దరిని చూడడానికి సినిమాకి వెళ్తారనేది అది మనం ప్రత్యేకంగా చెప్పనవసరం. ఒకవేళ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిందా థియేటర్లో అయితే మామూలుగా ఉండవు, షేక్ అనమాట. అంత గొప్పగా రిజల్ట్ ఉంటుంది అనేది నా అభిప్రాయం అండి. ఈ విషయంలో మళ్ళీ ఒకసారి నెల్సన్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం ఫ్యాన్స్ తరఫున.